గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ధ్వజ పూజతో పాటు మహాపూజలో ఆయన పాల్గొన్నారు. संकल्पमस्तु सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन. అంతకుముందు ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమనాథ్ వీధులు మోదీ నామస్మరణతో మార్మోగాయి. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ప్రధాని రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా జాతీయ జెండాలో ఊపుతూ నినాదాలు చేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ప్రధాని సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే వేదికపై నుంచి 75 ఏళ్ల పునర్నిర్మాణానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్తో పాటు ₹75 స్మారక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. సోమనాథ్లో వేడుకల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీం నిర్వహించిన సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి. లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పునర్నిర్మిత ఆలయాన్ని ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.